ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆది పరాశక్తికి, లలితా స్వరూపులైన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి, లలితా పరమేశ్వరి, అన్నపూర్ణేశ్వరి, అర్కపురేశ్వరి, శ్రీ అనసూయ మాతకు అనంత కోటి ప్రణామాలు, అనంత కోటి కృతజ్ఞతలు అండి. వసిన్యాది వాగ్దేవతలకు ఇదంతా రచన అమ్మ వాళ్ళతో చేయించింది. వాళ్లకు అగస్త్య మహర్షికి, హయగ్రీవానంద స్వామికి, అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి తెలుగులో అందించిన ఈ వేదాత్రి మహర్షి, వీళ్ళకి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నిన్న 27వ శ్లోకం చెప్పుకున్నారు కదండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే నిన్నటిది మనోమయ కోశాన్ని గేయ చక్రము అంటారు, అన్నమయ కోశాన్ని కిరి చక్రము అంటారు. కిరి అంటే పంది, చక్రం అంటే శరీరం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మనోమయ కోశం అంటే మనస్సు. ఈ రెండు పనిచేయాలి అంటే మనకి ప్రాణం ఉండాలి. ఆ ప్రాణశక్తితో ఇదంతా పనిచేస్తుంది. ఆ ప్రాణశక్తినే చక్ర రాజము అని అంటారు. అంటే శ్రీచక్రమే ఒక అమ్మవారి రూపం, మరో రూపం అది శ్రీచక్రం, చక్రరాజ్యం అంటారు. అది నేను మొన్న చెప్పుకున్నాం కదండి నిన్న. అయితే ఈ అనేక మన జన్మల నుండి కూడా మనకి ఈ శరీరం అనేది వస్తుంది. మన కర్మల నుండి జన్మలు వస్తాయి అన్నమాట. దీనికి 3 ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే వాటిని షడూర్ములు అంటారు. అంటే శరీరం ప్రాణము వలన కలిగేది ఆకలి దప్పులు, మనకి ఆకలి దప్పులు ఉంటాయి. మనస్సు వలన కలిగేది ఏంటంటే మానము, అవమానము, ఆ 2. ఆ తర్వాత ఇక శరీరం వలన కలిగే దుఃఖాలు, ఈ 3 వల్ల దుఃఖాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. జర, నిద్ర, జర అంటే ముసలితనం, రోగములు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిని షడూర్ములు అంటారు అన్నమాట. ఈ బండాసురుడు అనేవాడు అజ్ఞాని, ద్వైత భావి. అంటే అన్ని రెండుగా అనుకుంటాడనమాట. ద్వైతంగా మీరు వేరు నేను వేరు అన్నట్టుగా చూస్తాడు భండాసురుడు. బండు అంటే శరీరం అండి, అసురుడు అంటే రాక్షస గుణం, మనస్సు అన్నమాట. 2 కలిపి భండాసురుడు అని. ఆ భండాసురుడిని తాను వేరు, సకలము వేరు అని అనుకుంటాడనమాట. అతనికి ఉన్న భావనలు ఏంటంటే అజ్ఞానము, అహంకారము వలన పుట్టిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు అన్నమాట ఆ భండాసురుడికి ఉంటాయి. ఈ భావోద్రేకాలు ఇవన్నీ వాటి బందీలై ఉన్నాం అన్నమాట. జీవుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు మనం బంధ విముక్తులం అవుతాం అన్నమాట. ఏం కలిగిస్తాడంటే అరిషడ్ వర్గ సైన్యం, అదొక సైన్యం. బండాసురుడికి ఉన్న సైన్యం రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ అతని సైన్యాలు. అతని మనుషులకి ఏం కలిగిస్తాడు? అదుపులేని రక్త వేగము అంటే బీపీ, ఇంద్రియ ప్రకోపము. ఇంద్రియాలన్నీ కూడా ప్రకోపిస్తూ ఉంటాయన్నమాట. దుర్గుణములకు బానిసైపోయి ఉంటాడు. అనేక పాప కర్మలు ఆచరించుతూ ఈ యొక్క కర్మలు చేస్తూ ఆ కర్మలకు బందీ అయి ఉంటాడనమాట. భండాసురుడు లక్షణాలు అవి అనమాట. అతను ఒక శూన్యక నగరము అనేది చేసుకున్నాడు అనమాట. అతడి సైన్యాన్ని సంహరించి పాపం నుంచి మనము విముక్తి అవ్వాలి అంటే, ఈ మోక్ష పదం చేరాలి అంటే కుండలిని
యోగ సాధన ఒకటే మార్గం అన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం సాధన, ఆ అప్పుడు అవన్నీ దుర్గుణాలు, అలాంటి లక్షణాలు ఇవన్నీ మనలో ఉన్న బండాసురుడు మాయమైపోతాడు. మనము ఆహ్, ఇప్పుడు ఈ అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండీ! ఆ భండాసురుడిని సంహరించడానికే అమ్మ చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది. అది మనకి స్టోరీ, జరిగిన స్టోరీ. అయితే మనలో ఉన్న భండాసురుడు మన శరీరమే భండుడు. మనలో ఉన్న మనసే అసురు గుణాలు కలిగి ఉందన్నమాట. మనలో ఉన్న భండాసురుడిని మనం తొలగించుకోవాలంటే, మనము సాధన చేసినందువల్ల కుండలిని శక్తి జాగృతమయ్యి, ఆ భండాసురుడికున్న ఈ అసుర గుణాలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ముక్తి అనేది లభిస్తుంది. మనము ఆ స్టోరీలో ఆ అమ్మ భండాసురుడిని సంహరించడానికి ఎలా వచ్చిందో కొంచెం చెప్పుకుందామండి. ఫస్టు ఆ పరమశివుడు, సతీదేవి ఆయన భార్య. అయితే దక్షయజ్ఞానికి వద్దన్న కొద్దీ వస్తుంది తను. వచ్చినప్పుడు అంటే ఈ స్టోరీ అందరికీ తెలుసు. వచ్చినప్పుడు అతను అవమానిస్తాడు శివుడిని. అప్పుడు తను తన శరీరాన్ని త్యాగం చేస్తుంది సతీదేవి. అప్పుడు ఆ దుఃఖంతో వీరభద్రుడిని సృష్టించి అదంతా ధ్వంసం చేసేసి ఆయన ఆవిడ్ని భుజాన వేసుకొని వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహ్, ఈలోపు విష్ణుమూర్తి తన చక్రాన్ని వదిలేస్తాడు. అప్పుడు ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్లేస్ లో పడుతుంది. అవే మనకి అష్టాదశ శక్తి పీఠాలుగా వచ్చినాయన్నమాట. ఒక్కొక్క పార్ట్ అమ్మవారిది ఒక్కొక్క చోట పడుతుందన్నమాట. అప్పుడు ఆయన విరాగి అయిపోయి శివుడు భార్య లేక అలా తపస్సు, సాధన చేస్తూ కూర్చుంటాడు హిమాలయాస్ లో. అప్పుడు ఈ సతీదేవి ఏమవుతుంది? హిమవంతుడికి కూతురుగా పార్వతీదేవిగా పుడుతుంది. పుట్టినప్పుడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు డమరుకంతో ఆడుకుంటూ అలా ఉండేది ఆ పిల్ల. పెద్దయిన తర్వాత అక్కడ శివుడు తపస్సు చేసుకుంటున్నాడు కదా అని దక్షుడే హిమవంతుడు ఏం చేస్తాడంటే, నాకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీకేమన్నా సేవలు చేస్తుంది. చేయించుకోండి. మా ప్రాంతంలో ఉన్నారు కదా మీరు అని చెప్తాడు. అప్పుడు ఈ పిల్ల పెద్దదవుతుంది గదా! అక్కడికి వెళ్తుందనమాట. ఆయనకి కొంచెం సేవలు చేస్తూ ఉంటుంది. ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటాడక్కడ పరమశివుడు. నిర్మించుకున్న తర్వాత ఇక్కడ దేవతలందరూ ఈ తారకాసురుడు అనే రాక్షసుడు ఈ మొత్తం భయభ్రాంతులను చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందరిని, లోకాన్నంతటిని. అతను ఏం వరం కోరుతాడు అంటే, శివుడికి భార్య లేదు కదా! శివుడికి వాళ్ళకి పుట్టిన పిల్లల చేతిలో నా చావు ఉండేలాగా వరం అడుగుతాడు తారకాసురుడు. అడిగేసరికి మరి ఆయనకేమో భార్య లేదు. ఈ దేవతలందరూ ఆలోచించి ఏం చేస్తారు? మన్మధుడిని శివుడి దగ్గరికి పంపిస్తారు. మరి వాళ్ళకి పరిచయం అయ్యి పెళ్లి అవ్వాలి. అప్పుడు పిల్లలు పుడితేనే ఇతను చనిపోతాడనమాట. అలా అని చేసి అక్కడికి మన్మధుడిని పంపించేసరికి ఆవిడ పువ్వులు, పళ్ళు అవన్నీ తీసి శివుడికి ఇస్తూ ఉంటుందన్నమాట. పళ్ళెంలో ఇలా ఇస్తూ ఉంటే ఆ శివుడి చేతులు అమ్మవారికి తగులుతాయన్నమాట. వేళ్ళు తగిలేసరికి ఇదే సమయం అనుకుని మన్మధుడు బాణం వేస్తాడు. అంటే వీళ్ళిద్దరికి ప్రేమ కలిగేలాగా చేస్తాడన్నమాట. చేసేసరికి అప్పుడు శివుడికి ఏంటి ఇలాంటిది జరిగింది? నాకెప్పుడు ఇలాంటిది లేదు కదా! అనుకుని చూస్తాడు. కళ్ళు మూసుకొని చూసేసరికి ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు మూడో కన్ను తెరిచేసి అతన్ని మన్మధుడిని భస్మం చేసేస్తాడు. భస్మం చేసేసిన తర్వాత అప్పుడు పార్వతీదేవి భయమేసి పడిపోతుంది. పడిపోయేసరికి అప్పుడు దక్షుడు వచ్చి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ శివగణాలు వీళ్ళందరికీ భయమేసి వెళ్ళిపోతారు. పక్కకెళ్ళిపోతారు. శివుడు కోపంలో ఉన్నాడని. అప్పుడు ఆ పైన ఒక ఒక అతనన్నమాట. అతను కూడా రాక్షసుడే. అతనికి శక్తులుంటాయి. అతను పైన వెళుతూ విమానంలో వెళ్తూ అప్పుడు పుష్పక విమానాలు అవి ఉండేవి కదా! వెళ్తూ ఇక్కడ ఒక శివుడి ఆశ్రమం ఉండాలి కదా! శివుడు ఉండాలి. ఇక్కడ ఏవి కనిపించట్లేదేంటి అనుకుంటాడు. అనుకుని కిందకి దిగుతాడు. దిగి చూస్తే అక్కడ ఒక బూడిద కుప్ప కనబడుతుంది. ఏంటి ఇక్కడ ఈ బూడిద కుప్ప ఉంది అనుకుని అతను తెలుసుకుంటాడు. కొంత దివ్య దృష్టి ఉంటుంది.
తెలుసుకుని ఓహో మన్మధుడిని శివుడు భస్మం చేశాడు అనుకుని ఏం చేస్తాడు, ఆ భస్మం వీళ్ళ చేత్తో పట్టుకుని రుద్ర మంత్రం జపిస్తూ ఉంటాడు. జపిస్తూ ఉండేసరికి ఆ రుద్ర మంత్రానికి ఆ రుద్రుడు వచ్చేస్తాడు. వచ్చేసి ఇతనేం చేస్తాడు, ఒక మనిషి ఆకారంలాగా బుడితో చేస్తాడు. మనిషి అయిపోతాడు. అయిపోయేసరికి రుద్రుడు వచ్చి ప్రాణం పోస్తాడు అతనికి. ప్రాణం పోసేసరికి సరే అతను నేనేం చేయాలి? నన్నెందుకు సృష్టించావు? అని అడుగుతాడు ఇతన్ని. అడిగేసరికి ఇతనంటాడు, నేను నేను రుద్రుడిని జపం చేస్తున్నాను. నువ్వు కూడా అదే చెయ్యి అని అంటాడు. ఆ ఇద్దరు కలిసి అలా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండంగా ఇక అతను వెళ్ళిపోతాడు. ఈ ఇతను ఉండంగా బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ వచ్చి భండా భండా అంటాడు 2 సార్లు. అనేసరికి అప్పటికి ఈ బూడిదతో చేసిన మనిషికి పేరేం ఉండదు. భండా భండా అని ఎప్పుడైతే పిలుస్తాడో బ్రహ్మదేవుడు 2 సార్లు అతని పేరు భండాసురుడు అయిపోయింది. భండాసురుడు అయిపోయేసరికి బళ బళ అనే అర్థంట. సంస్కృతంలో భండ అంటే బళ, శబాష్ అనే అర్థంట. అయితే అప్పటి నుంచి బండాసురుడు అయింది. అతను ఏం చేశాడు, ఆ అతనికి రుద్రుడు వరమిచ్చి వెళ్తాడు. నువ్వు ఈ మొత్తం 60,000 సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉండు, ఆ వరం ఇచ్చాను నీకు అని చెప్పి వెళ్ళిపోతాడు రుద్రుడు. అయితే ఇతనికి తిరుగులేదు. అటు దేవలోకము, మానవలోకము అన్ని, రాక్షస లోకం అన్ని తనే పాలిస్తూ ఉంటాడు. పాలిస్తూ అందరినీ బాధలు పెడుతూ, ఇబ్బంది పెడుతూ ఆ బండాసురుడు ఉండేసరికి అతనికి ఏం చేస్తాడు, నాకు తోడుగా ఉంటారని ఆ మిగిలిన బూడిదతో ఒక ఇద్దరిని చేస్తాడు తనకున్న శక్తితో. ఆ ఇద్దరు తమ్ముళ్ళలాగా చేస్తాడు. చేసి ఇక మొత్తం ఈ ప్రపంచం అంతా అల్లకల్లోలం అలా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి వీళ్ళేం చేస్తారు, మళ్ళీ మానవులకి గనక పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళు పెరుగుతారు కదా, మళ్ళీ నా రాజ్యం నాకు కాకుండా పోతుంది అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళని ఒక లోకం ఒకళ్ళని ఒక లోకానికి ఒకళ్ళని పంపించేసి మొత్తం ఎవ్వరికి పిల్లలు పుట్టకుండా వాళ్ళకి స్త్రీయత్వం పురుషత్వం లేకుండా చేస్తారనమాట. చేసేసరికి ఇంక ఇతనే ఈ దేవతలందరూ ఆ బాధలు పడలేకపోతూ ఉంటారు. పడలేక అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికే వస్తారు. వచ్చేసరికి ఆ విష్ణుమూర్తి అంటాడు, అతనికి రుద్రుడి యొక్క వరం ఉంది. అతను ముల్లోకాలు ఎవరు ఏమీ చేయలేరు. అసలు ఈ బ్రహ్మాండంలో ఎవరు ఏం చేయలేరు ఆయన్ని. అతను అలా వరం పొందాడు. కానీ అక్కడ మనకి ఈ ఆవల ఈ బ్రహ్మాండానికి ఆవల ఒక స్త్రీమూర్తి ఉన్నది. ఆవిడే లలితాదేవి. ఆవిడ పట్టుకుంటే ఆ ఆవిడ వల్ల ఈ పని జరగచ్చు అని చెప్తాడనమాట విష్ణుమూర్తి. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అంటే, నాకు అంత ఐడియా రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు అని చెప్తాడు. సరే వీళ్ళందరూ కలిసి ఎలా వెళ్ళాలి అనుకుని, మరి ఈ కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు తెలిసింది చాలా తక్కువ. అసలు ఇన్ని కోట్ల బ్రహ్మాండాలలో అసలు ఈ మన భూమి అనేది ఒక చిన్న ధూళి కణం. ఆ కణంలో మనమెంత ఈ భూమండలంలో. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్ళినప్పుడు